బీజేపీ నుంచి కూడా ఇంకో అభ్యర్థి ఉన్నాడు. ఆ అభ్యర్థి ఎవరో ఇక్కడ చక్కగా ఎవరో తెలియదు. కానీ రేపో ఎల్లుండో తెలుస్తాడు, మీకు డబ్బుల రూపంలో తెలుస్తాడు. వాళ్ళు ఈ ప్రచారాలు గిచారాలు ఏది నమ్ముకోలేదు, కేవలం డబ్బుల్ని నమ్ముకొని ఓ 3 లక్షల ఓట్లకు మనిషి 2000 అమ్మడు వంచుదామని చెప్పేసి అనుకుంటున్నట. ఆయన మనిషి ఇప్పుడు ఇద్దరు గొంతులు చూసిండు. ఈ గొంతు ప్రజల వైపు నిలబడే గొంతు, కొట్లాడే గొంతు. ఆ గొంతు తన అక్కర కొరకు ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి ఎవరినైనా నిందించి డబ్బులు సంపాదించుకునే గొంతు అటువైపు ఉంది. ఇంకొక వైపు గొంతే లేని మనిషి ఉన్నాడు. ఆయన తెలియనోడు కాదు. ఆయన ఎంత సీనియర్ అంటే మాకంటే కూడా చాలా సీనియరు. ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు పుట్టి ఉంటాడు రాకేష్ రెడ్డి. అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు పోటీ. ఎన్నికల నాడు వస్తాడు, ఇట్లనే ఆఖరి 2-3 రోజులు వస్తాడు, పోతాడు, మళ్ళీ కనపడాడు. ఆయన గొంతు విన్నవాళ్ళు ఎవరు కూడా లేరు గ్రాడ్యుయేట్లలో. కానీ ఈసారి పైసల రూపంలో కొంచెం ప్రమాదకరంగా వస్తున్నాడు. దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు గ్రాడ్యుయేట్లుగా? అసలు ఈ ఎన్నిక ఎందుకు, ఈ ఎన్నిక అవసరమైంది మనకు, అసలు ఇది దేని కొరకు ఉపయోగపడాలి ఆలోచన చేయాలి. ఈ ఎన్నిక మనందరి గొంతుల్ని ఒక్క కాడికి చేర్చే ఎన్నిక. మన సమస్యల్ని శాసన మండలిలో పాటు రోడ్ల మీద ప్రభుత్వాన్ని నిలదీయడానికి, అవసరమైతే మీ అందరినీ తీసుకొని జమ చేసుకొని పోయి మీ సమస్యల్ని పరిష్కారం చేయించడానికి, కొట్లాడటానికి ఉపయోగపడే ఎన్నిక ఇది. మీ గొంతులందరినీ కలిపి తన గొంతుగా మార్చేయడానికి ఉపయోగపడే ఎన్నిక ఇది. మరి ఈ గొంతును, మీ గొంతును మీ కొరకు కొట్లాడగలిగిన రాకేష్ రెడ్డికి ఇస్తారా? లేదా తన ఒక్క గొంతుతోనే వందలాది మందిని బ్లాక్మెయిల్ చేసి అనేక జీవితాల్ని నాశనం చేసిన వాడికి ఇస్తే మీ గొంతు ఏమవుతుంది? ఇంకా ఎంత నాశనం అవుతుంది ఈ సమాజం? శాసన మండలిలో ఒక బూతు పురాణాలు మాట్లాడేవాడిని తీసుకుపోయి కూర్చోబెడితే ఎటువంటి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రానికి? ఇప్పటికే ఒక బ్లాక్మెయిలర్ను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి చూడలేక ఏడుస్తున్నాం, దాని బాధ అనుభవిస్తున్నాం. ఒక్కొక్క మోసం బయటపడుతున్నది. బోనస్ అనేది బోగస్ అని నిన్న తేల్చేసిండు బహిరంగంగా. ఇప్పటికే నిరుద్యోగులకు 4000 ఇవ్వలేదు అని చెప్పి, ఇచ్చేది లేదు అని చెప్పి, మేము మాట ఇయ్యలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పిండు సిగ్గు లేకుండా శాసనసభలో. ఒక్కటొక్కటి బహిరంగం అవుతున్నాయి. మరి ఇటువంటి దొంగల బహిరూపస్తుల మొత్తం బయట పెట్టడానికి కొట్లాడడానికి కావలసిన గొంతుగా రాకేష్ రెడ్డిని మీరందరూ కూడా ఎన్నుకోవాలని. గొంతేలోనికి ఇస్తే మనకు ఉపయోగం లేదు, మనం మూగబోతాం. లేదా బ్లాక్మెయిల్ చేసేవాడికి ఇస్తే ఇంకా ఆయనతో నాశనం అవుతాం. అందుకే ఉన్న పరిస్థితులలో ఉన్న 3 అభ్యర్థులలో కూడా అద్భుతంగా మన కొరకు కొట్లాడగలిగిన వాడిని ఎన్నుకోవడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ, మన ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ కూడా, 3 జిల్లాల ప్రజలందరి, మనందరి పట్టభద్రుల కర్తవ్యం. అందుకే మీ అందరి సమస్యలకు ప్రతినిధిగా ఉండగలిగిన రాకేష్ రెడ్డికి ఓటేసి ఒకటి గుర్తు మాత్రమే పెట్టాలి. ఒకటి అని ఒక సింగిల్ లైన్ గీయాలి తప్ప, వన్నని రాసినా, ఇంటూ మార్కు పెట్టినా, రైట్ మార్కు పెట్టినా, ఏది పెట్టినా మీ ఓటు కోల్పోయినట్టు అవుతుంది. బ్యాలెట్ సీరియల్లో 1వ పేరు వేరే వాళ్ళది ఉంటుంది, 2వ పేరు వేరే వాళ్ళది ఉంటుంది, 3వ పేరు రాకేష్ రెడ్డిది. రాకేష్ రెడ్డి, ఎనుగుల రాకేష్ రెడ్డి అని పేరు ఉంటుంది, దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన ఖాళీ బాక్స్ ఉంటుంది. దాంట్లో ఒక్కటి అని ఒక నీళ్ళు గీత గీస్తే చాలు. దానికి కొమ్ములు దీర్ఘాలు అక్కర్లేదు, పీటలేసుడు అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు. ఏది చేయబోయినా ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఆ పని చేయకుండా గిట్లా ఒక గీత గీసి మాత్రమే వదిలేస్తే మీ గొంతును రాజేష్ రెడ్డికి ఇచ్చినట్టు అవుతుంది. మీ గొంతును శాసన మండలిలో వినిపించడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరందరూ కూడా 27వ తారీఖు వరకు పనిచేసి, ఓటర్లు పట్టభద్రులైన సోదరిమణులు కూడా చాలామంది వచ్చిండ్రు. మీరు ఇప్పటి నుంచి వెళ్ళి మీ సెల్ ఫోన్లకు పని చెప్పండి. మీకు మిత్రులు పరిచయమైన ఓటర్లందరూ కూడా చెప్పండి, సమాచారం ఇవ్వండి. మంచి అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, కేసీఆర్ ఇచ్చిండు, తప్పకుండా ఆయన గెలిపించుకుందామనే మాట మీరు కూడా ప్రచారం చేయాలని. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ అందరినీ జమ చేయడానికి ఏ రకంగా కష్టపడ్డారో నిన్న నుంచి ఇవాళ వరకు ఈ 4 రోజులు కూడా అదే పద్ధతుల్లో రాత్రి పగలు పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో మనకే వెయ్యాలని నిర్ణయించుకున్నారు గ్రాడ్యుయేట్ మిత్రులు. వాళ్ళందరినీ బూతుల దగ్గరికి తీసుకొచ్చి అందరి చేత ఓటు వేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసిన మీకు అందరికీ ప్రత్యేకించి వేదిక మీద ఉన్న నాయకులు ఒకరొకరు పేరు చెప్తే దాదాపు 50-20 మంది బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు రాత్రి పగలు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ
పని విధానంలో కానీ అంతకుముందు పార్టీ కొరకు కానీ కేసీఆర్ గారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా బ్రహ్మాండంగా అద్భుతంగా తనదైన శైలిలో తను విదేశాల్లో ఉన్నొచ్చిన అనుభవంతో, తన చదువు అనుభవంతో, తన విద్యార్థి అనుభవంతో అద్భుతమైన పరిపాలన అందించి ఏ రంగం ఇచ్చినా కేసీఆర్ గారికి తనకిస్తే ఇవాళ మనం చూస్తున్న మిషన్ భగీరథ నుంచి మొదలు పెడితే ఇవాళ ఐటీ పాలసీ కావచ్చు, ఇండస్ట్రీ పాలసీ కావచ్చు, జౌలి చేనేత పాలసీ కావచ్చు, ప్రతి ఒక్క పాలసీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన సేవలు అందించిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణను మొత్తం ప్రపంచానికే పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని తెలంగాణకు